హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ రిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూసి ఉంటారు. ఆ డెమో వీడియోలాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి పాస్వర్డ్ అనేది పెట్టేసిన వాటి అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడాల్సి అయితే ఉంటుంది. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు అయితే పాస్వర్డ్ అని లభిస్తుంది. ఏ టైంకి ఎఫెక్ట్ యాడ్ చేసినది కూడా మీకు అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే యాడ్ ఎలా చేసుకోవడం కూడా ఎలా డౌన్లోడ్ కూడా చూపిస్తారు. కాబట్టి మీరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందు ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేసుకున్నా. ఓపెన్ చేసి కూడా ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. అండ్ మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కొన్ని ఫొటోస్ అయితే ముందు అయితే యాడ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. మిగతా ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవడం అంటే ప్లస్ పెట్టాప్ జస్ట్ మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని మీరు ఎవరు ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి అయితే పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ వేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. వన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇంకో ఫొటోస్ వేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని వన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఇలా మనం ఫొటోస్ అనేవి అయితే మనమైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నా. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అనేది అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తాను మీకైతే ఫాస్ట్వర్డ్ కూడా లభిస్తుంది. అండ్ మళ్ళీ ఫొటోస్ ఎలా యాడ్ చేసిన అనేది కూడా అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 2 ఫొటోస్ ఏమో యాడ్ అయితే వేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగైతే యాడ్ చేసుకుంటాను. నేను డబల్ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను అండి. మీరు కూడా అలాగైతే యాడ్ చేసుకోకండి. నా దగ్గర ఫొటోస్ అయితే ఇవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ డబల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అది వచ్చింది, ఇక్కడ వచ్చేది ఫోటోగ్రాఫర్స్ ఇలా అయితే చూసేసుకోండి. ఇలా ఫొటోస్ అనేవి అయితే మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి షేక్ ఎఫెక్ట్ యాక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే సింపుల్గా చెప్పేస్తా 1 2 3 4 5 6 7 8 ముందున్న 8 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా యాడ్ అయితే వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందున్న 8 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసేసుకోండి. మీకు సింపుల్గా అయితే చెప్పేస్తున్నా. కొద్దిగా మొబైల్ అయితే లాగ్ అవుతుంది, ఎందుకంటే కొద్దిగా ఫైల్స్ అయితే ఎక్కువ. నా ఫైల్స్ ఈరోజు డిలీట్ అయితే కొట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే సింపుల్గా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చూపెడుతున్నా కదా, మీరు కూడా అలాగైతే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సింపుల్ అయితే యాడ్ చెప్పేస్తున్నా. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ 2 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ 2 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి ఇలా. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా చెప్పేస్తా. మనకి 2 షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాంగ్ ఫొటోస్కి మాత్రం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను మీకు సింపుల్గా అయితే యాడ్ అయితే చెక్ చేసి చూపెడుతున్నాను. ఏ టైంకి ఎఫెక్ట్ యాడ్ చేయాలనేది కూడా చెప్పేస్తున్నాను. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో ఉంది, ఇలా అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్ట్తో తీసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తా. మనకి సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బిట్ మార్క్ తీసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్లలో ముందున్న షార్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి, ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ తర్వాత ఇంకొక ఫోటో అయితే లాస్ట్కి అయితే వచ్చేస్తుంది, ఆ ఫోటోకి కూడా ఇలాగైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి థర్డ్ వన్ ఫోటో ఉంది కదా,
థర్డ్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్ అయితే ఇప్పిస్తాం. మనకి ఇప్పుడు మిగిలిన ఫొటోస్ అయితే ఏవి ఉన్నాయో ఆ ఫొటోస్కి మనం ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే సింపుల్గా ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. కాబట్టి మీరైతే ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ అయితే వదిలేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి ఒక ఫోటో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నా, మీకు ఎలా యాడ్ చేయడం కూడా చూపెట్టినా. ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పైన షేర్ ఆప్షన్పై ట్యాప్ చేసుకొని వీడియోరామాకి ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డిఆర్ఆర్మాకి ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకొని అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.